ఇంతలో ఎంత పడిపెట్టుకుంది వదిలిపెట్టానిక మెదలకుండానే చెప్పినట్టున్నావంటే హెవెన్ చూపిస్తారా హెవెన్? ఓ నీకు ఇంగ్లీష్ తెలియదు. అడుగు ముందుకు వేశారో నరికి పారేస్తాను, జాగ్రత్త. నీ కాళ్ళు పట్టుకుంటే తంతారు నన్ను. నా చెల్లి పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించాను రా. దాన్ని అన్యాయం చేస్తే సహించలేను రా. రే నేనేం చేస్తాను నాకే తెలీదు. ఆస్తుందని అంతస్తుందని పేదల ప్రాణాల్ని మానాల్ని కాలరాస్తే సహించేది లేదురా. చేతిని చీర మా మోచేతి తాగే పశువులారా చూసారుగా, ఎదురు తిరిగితే ఏ గతి పడుతుందో. మైండ్ ఇట్. ఓ మీకు ఇంగ్లీష్ రాదు కదా, గుర్తుంచుకోండి. నిన్ను వాళ్ళందరినీ పశువులన్నావురా, నిజానికి ఆళ్ళు కాదురా. ఆడదాని కడుపున పుట్టి మరో ఆడదానికి అన్యాయం చేయాలనుకున్నా నువ్వు రా పశువి. ఎప్పుడో నీలాంటాళ్ల పాపం తప్పక పండుద్రా. చచ్చే ముందు నేను పెట్టే శాపం రా ఇది. ఎంత పని చేసావమ్మా? ఏ పువ్వైనా పశువుల కాళ్ళ కింద పడి నలిగిపోవడం కన్నా రాలి వాడిపోవడమే మంచిది. పాడై బతికే కంటే పవిత్రంగా పోవడమే మంచిదన్నా. నే కోరుకునేదొకటే, ఏ జన్మకి ఈ రాక్షసులున్న గడ్డ మీద పుట్టకూడదు. ఈ ఊరు నాగరాజు. ఇక్కడ ప్రజలు ఎలా బ్రతకాలో, పరిస్థితులు ఎలా ఉండాలో నిర్ణయించేది నేను. నా దగ్గర తీసుకున్న అప్పుకు బదులు నీకు పండిన చెరుకు నాకు తొలాల్సింది పోయి పట్నం తీసుకెళ్ళి అమ్ముకుందాం అనుకుంటున్నావా? పట్నం తీసుకెళ్ళి అమ్ముకుంటే బండికి 150 రూపాయలు వస్తాయని చెప్పారు. అందులో మీ బాకీ కొంత తీర్చొచ్చు, నా కుటుంబాన్ని చూసుకోవచ్చు అనుకున్నాను. అందుకని ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తున్న పద్ధతి మార్చేసి నువ్వు కొత్త దారి తొక్కాలనుకుంటున్నావా? చూడు, నీ వెనకాల ఉన్న రైతులందరూ నా దగ్గర తీసుకున్న బాకీకి గాను వాళ్ళకి పండిన చెరుకంతా నాకు చెల్లింపు వేశారు. ఇక ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావో నీ చీటీ చించేసి నరకానికి పంపించేస్తాను, జాగ్రత్త. రే రంగా, దేవుడు ఈ బళ్ళన్నింటినీ మన ఫ్యాక్టరీ తోలుకురా. అలాగేనయ్యా. అయ్యా, ఇది చాలా అన్యాయం. కష్టపడి మనం పండించుకున్న పంటని ఆఖరి క్షణంలో వీడు చిపట్టుకోవడానికి. అవును, పండిన పంటని పట్టణంలో అమ్ముకుంటే ఆయన బాకీ తీరిపోగా పైగా పతోడికి 10 పరకం మిగులుతుంది. మీరు ఏడి రక్తం గనక ఎగిరెగిరి పడుతున్నారా? ధనం బలం ఉన్న మనిషికి మనలాడి పేదోళ్ళు ఎదురు చెప్పి ఏం సాధిస్తాంరా? ఆ పంటతో పాటే మన ప్రాణాలు కూడా పోగొట్టుకోవాలరా. ఏమయ్యా కరణం, మన రాజ్యం ఎలా ఉందంట? సాక్షాత్తు ధర్మరాజు లాంటి తమ పాలనలో. ధర్మరాజు అంటే ఎవడు? రాముడి చేతిలో చచ్చినోడా? శివ. ఓహో, శివుడి చేతిలో చచ్చినోడా? అది కాదయ్యా, తమలాగే దేశాన్ని ధర్మంగా పాలించిన భారతంలో పెద్ద మనిషి. ఓహో, మరి మనం కూడా అంతేనంటావా? అయ్యా, తమరు అంతకంటే గొప్పవారండి. ఆయన కల్తీ నెయ్యి లాంటి వాడైతే తమరు అచ్చం ఆవు నెయ్యే. నేను బడికెళ్తున్నాను. బాగా చదువుకుని నా పేరు నిలబెట్టాలి. చిన్నబాబు గారికి ఎంత పితృభక్తి. తమరిని కలవాలని వెంకటరామయ్య మరి కొందరు వచ్చారండి. వెంకటరామయ్య అంటే వాడేలేండి. ఈ ఊళ్ళో కాస్త అక్షరం మొక్కొచ్చిన వాడును, తప్పు ఒప్పు అంటూ మాట్లాడేవాడును వాడే. ఏమిటి వెంకటరామయ్య, మేకల మందం తోలుకుని ఇలా వచ్చా? ఏమిటి మేకల? వీళ్ళందరూ నీ కంటికి మేకల్లా కనపడుతున్నారు కాబట్టి నీ అత్యాచారాలకు అంతు లేకుండా పోయిందయ్యా. శివ, అందుకని న్యాయం అడగాలనే వచ్చాను. న్యాయమా? అలాంటి వస్తువు నా దగ్గర ఏమీ లేదే. ఏం పూజారి, నీ దగ్గర ఏమైనా ఉందా? అయ్యా, నా దగ్గర విభూతి పట్ల ఉందండి. ఏ మల్లయ్య, అయ్యా నీ దగ్గర ఏమైనా న్యాయం అమ్మకం? చిల్లుందండి, ఎక్కడో జారిపోయిందండి. నువ్వేమిటో తవ్వుతున్నావు కరణం? న్యాయం కోసం తవ్వుతున్నానండి, దొరుకుతుందేమోనని.
న్యాయం అనే మాటకు నిప్పు పెట్టి ఆ మంటతో చలిగాచుకునే వాళ్లకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఆగాగా, ఇప్పుడు గుర్తుకొచ్చిందయ్యా. ఇదివరకు న్యాయాన్ని ధర్మాన్ని బ్రాంతిని కోడికూరని చూసుకున్నంత ఇష్టంగా చూసుకునేవాడిని అయ్యా. కానీ ఇష్టమైన వస్తువుల్ని కాశీలో గంగలో కలిపిస్తే పుణ్యం వస్తుందని ఎవరో అంటే ఆ రెండింటిని గంగలో కలిపేశానయ్యా. న్యాయం అడగటానికి వచ్చిన మమ్మల్ని వేళాకోళం చేస్తున్నావు కదూ నాగరాజు. నీ కొడుకు శేషగిరి అన్నం పుణ్య వెలుగని రాముడి చెల్లెల మీద అత్యాచారం చేయబోయాడు. దాని చావు కారణమయ్యాడు. అందుకు శిక్ష అనుభవించి తీరాలి. శివశివ, మనసు మానవత్వం ఉన్న ఏ మనిషి అయినా తోటి మనిషి కష్టానికి కన్నీళ్లు పెడతాడు. ఇవాళ రాముడి చెల్లెలైంది, రేపు మరొకరు అక్క అవుతుంది, ఎల్లుండి నా కూతురే కావచ్చు. అందుకే అందరి తోబుట్టు లాంటి ఆ పిల్ల విషయంలో న్యాయం జరగాలని, న్యాయం అడగాలని వచ్చాను. చూడు వెంకట్రామయ్య, పాలు పొంగితే నిప్పుల్లో పడిపోతాయి. అలాగే అర్థం లేని ఆవేశం నీలో పొంగిందంటే అది నీ అనర్థానికే కారణం అవుతుంది. వెళ్ళిపోతాను నాగరాజు, వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తానో తెలుసా? న్యాయం కోసం పట్నం వెళ్తాను. అక్కడ ఆఫీసర్లను కలుస్తాను, అలదలు లేపుతాను. చట్టానికి నిన్ను నీ కొడుకును పట్టిస్తాను, నీ అంతు తేలుస్తాను. అలా తేల్చకపోతే నేను వెంకటరామయ్యనే కాదు. రేయ్, మీరు కూడా వెళ్ళండి రా. ఈయన న్యాయం కోసం పట్నం వెళ్తాడట. ఈయన మాటకి సాక్ష్యం చెప్పడానికి మీరు కూడా వెళ్ళండి రా. అప్పుడు తెలుస్తుంది ఈ నాగరాజు ఏం చేస్తాడని. వెళ్ళండి రా. వెళ్తారంట, ఉండండి. రే వెంకట్రామయ్య, ఇక వెళ్ళు. ఎందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే. చూడండి పిల్లలు, మీకు ఈ పద్యం అర్థం కావాలంటే ముందు ప్రహ్లాదుని కథ తెలియాలి. పూర్వకాలంలో హిరణ్యకశిపుడు అని ఓ రాక్షస రాజు ఉండేవాడు. అతను చాలా చెడ్డవాడు, అందరినీ హింసించేవాడు. కానీ అతను ఎదిరించే సాహసం ఎవ్వరికీ ఉండేది కాదు. దాంతో అతను నేనే దేవుణ్ణి, నేను చేసేదే న్యాయం అనే గర్వంతో ఉండేవాడు. అతనికి ఒక కొడుకు, అతని పేరే ప్రహ్లాదుడు. ఆ అబ్బాయి కూడా వాళ్ళ నాన్నలాంటి వాడేనా టీచర్? కాదు బాబు, అతను తండ్రికి పూర్తిగా విరుద్ధం. పైగా చాలా దైవభక్తి గలవాడు. దేవుడంటే శ్రీమన్నారాయణుడేనని, అతను చేసేదే న్యాయమని తండ్రిని ఎదిరించి మాట్లాడేవాడు. దాంతో అతనికి కోపం వచ్చి పాపం ఆ ప్రహ్లాదుని ఎన్నో చిత్రహింసలు పెట్టేవాడు. టీచర్, ఆ దేవుడు వెంటనే వచ్చి దుర్మార్గుడు హిరణ్యకశిపుణ్ణి చంపేయొచ్చుగా. పాపాత్ముల్ని దేవుడు చాలా కాలం చూసి చూడట్లు వదిలేస్తాడు. వాళ్ళ పాపం పండిన రోజున వాళ్ళంతా తెలుస్తాడు. పెద్దవాళ్ళని ఎదిరిస్తే బ్రతుకు ఎలా ముగుస్తుందో ఇప్పటికైనా అర్థమైందా వెంకట్రామయ్య? పాపం పై ఊరు వెళ్ళాలనుకున్నాడు, సరాసరి పైకే వెళ్ళిపోతున్నాడు. పైన భగవంతుడి న్యాయస్థానం ఉంటుంది, అక్కడికి వెళ్ళాడు న్యాయం. నాగరాజు, నీతిని నిజాన్ని చంపాలనుకున్న నువ్వు ఎప్పుడో ఒకప్పుడు వాటి చేతులే చావు దెబ్బతింటావురా. నా ప్రాణం తీశాన్ని సంతోషిస్తున్నావు కదా. నీ ప్రాణం తీయడానికి, నీ అంతు తేల్చడానికి త్వరలోనే ఎవడో ఒకడు వస్తాడు. వస్తే వాడు కూడా నీలాగే అంతమైపోతాడు రా. చేసి వెళ్ళిపోయావు నాన్న, నాకు ఇంకెవరున్నారు నాన్న? పాపం వెంకట్రామయ్య కన్న బిడ్డని, ఉన్న ఊరిని, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన పోవటం నిజంగా నా ఆత్మీయుడిపోయినట్టుగా ఉంది. ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అమ్మా శారద, ఊరుకోమ్మా. బ్రతుకున్నంత కాలం మీ నాన్నగారు గొప్పగా, ధర్మంగా, న్యాయంగా బ్రతికారు. చనిపోతూ కూడా న్యాయం కోసం వెళుతూనే చనిపోయాడని విన్నాను. అలాంటి మనిషిని తలుచుకుని గర్వపడాలి గాని బాధపడకూడదు.
నిజమే బాబు, ఆయన లాంటి మనిషి ఊరికి ఒక్కడుంటే చాలు ఊరిని ఊరి పేరుని నిలబెట్టడానికి. ఏమంటావు మల్లయ్య? నిజమేనండి, మనుషుల్లో మొలకొలకలు బియ్యం అంటాడు. మనిషికి అనిపిస్తే చాలు చెయ్యెత్తి దండం పెట్టాలనిపించేది. ఏమంటారు శాస్త్రి గారు? మీకైతే అనిపించేదేమో, నేనైతే దండం పెట్టేవాడిని. ఏమంటారయ్యా? కరణం గారు, హాయ్. ఆయన పెద్ద కర్మకు కావాల్సిన ఖర్చంతా నేను భరిస్తాను. కొంచెం భారీతం జరిపించండి. ఇందు మూలంగా ప్రజలందరికీ తెలియపరచడమేమనగా, రేపు ఉదయం 8 గంటలకి ఉత్తరం వైపున నాగరాజు గారి పొలంలో ధాన్యలక్ష్మి పూజ జరిపి కోతలు ఆరంభిస్తున్నారు గనక ప్రతి ఏడాది ఆనవాయితీగా వస్తున్న ఆచార ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క మనిషి వచ్చి ఉచితంగా పనిచేసి బాబు గారి పట్ల తమ అభిమానం తెలియజేసుకోవాల్సిన. ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం ఓం. బాబు గారు, ధాన్యలక్ష్మి కరుణా కటాక్షాల వల్ల ప్రతి ఏడు పంటలు సమృద్ధిగా పండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఆరతి తీసుకోండి. గల్లా పెట్టినండి చిల్లరలాగా ఈ ఎరగబడి పండిన పంట చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. నిజంగా ఈ రోజు మీకు కలిసొచ్చే రోజు. ఏమిటో పొద్దున్నే పీడకలు వచ్చింది నాకు. ఈ రోజు అంత మంచిది కాదనిపిస్తోందండి. ఆ కోతకు వద్దన్నాను. శుభం అంటూ కోతలు ప్రారంభిస్తుంటే అశుభం కోతకు వస్తావేమయ్యా, బుద్ధి లేకున్నాను. అనిపించింది చెప్పేశాను అంతేనండి. ఏమైనా కానివ్వండి, మీ తాత ముత్తాతల తెలివితేటలకి చెయ్యాలండి చెయ్యెత్తి నమస్కారం. సొమ్ములు ఇవ్వకుండా పేదవాళ్ళ కష్టాన్ని వాడుకోవటాన్ని ఆచారంగా మార్చేసినట్టు. నిన్నేమైనా పిచ్చి కుక్క కరిచింది ఏమిటయ్యా? ఈ పూట ఎలా వెళ్తున్నావు? అక్కడికి మా వంశం అంతా ఇతరుల కష్టం మీద అప్పనంగా బతికేస్తున్నావనే. ఇది ఆచారం అని చెప్పిన అర్థం చేసుకోవేమయ్యా? చెప్పాను కదండి ఇవాళ చెడ్డ రోజు అనిపిస్తోందని, అందుకే తింటున్నాను తిట్లు. బాగా తిను. అయ్యా, ముహూర్తం బాగుంది, త్వరలో వర్జం వచ్చేస్తుంది. ముందు కొడవలు అందుకొని కోత ఆరంభించండి. అడుగు. ఈ ఏడు నాతో పాటు మా అబ్బాయి కూడా తొలి కోత ప్రారంభిస్తాడు. శుభం. మా ఫాదర్ అంత బాగా కోతలు నేను కోయలేకపోయినా నేను కోయగలను. కోత కోయడం ఆపు నాగరాజు. ఎవరు? ఈ మట్టి మీద పుట్టినవాణ్ణి. నన్ను ఎందుకు కోతాపంటున్నావు? అన్యాయంగా అక్రమంగా కొడవలు పుచ్చుకుని కోత కోస్తున్నావు గనుక. ఈ పొలము పంట నీ బాబుగాడిది కాదు గనుక. అయితే నీ బాబు గాడిదా? అవును, నా బాబుదే. భూషయ్య కొడుకు భరత్ని నేనే. భూషయ్య? ఏ భూషయ్య? ఒకప్పుడు ఈ భూమికి సొంతదారుడైన భూషయ్య. ఈ నేల తల్లిని నమ్ముకుని నీతిగా బతికిన భూషయ్య. పాడు బుద్ధి గల పెద్దల మోసాలకు లొంగిపోయిన భూషయ్య. భార్యా బిడ్డలకు దూరమై పాపిష్టి వాళ్ల చేతుల్లో అన్యాయంగా అక్రమంగా దారుణంగా చంపబడిన భూషయ్య. ఇప్పటికైనా గుర్తొచ్చిందా ఆ భూషయ్య ఎవరో నాగరాజు? ఓహో, అప్పు తీసుకుని తీర్చలేక ఎగ్గొట్టిన ఆ భూషయ్య గాడి కొడుకువా? నాగరాజు, నా తండ్రి అవసరానికి అప్పు తీసుకుని ఉండొచ్చు కానీ ఏ రోజున ఎగ్గొడతామని అనుకోలేదు. వాడితో మాట్లాడినానా? ఏ నాగరాజు, ఇంకా ఏమైనా ఉన్నాయా? తినేసి కండలు పెంచేసి నీ దగ్గర పడుంటే కుక్కలు. కరణం, అందులో ఏముందో చదివి ఈయనకు అర్థమయ్యేటట్టు చెప్పు. కరణం, ఏముంది అందులో? నీకిష్టం లేని నిజం ఉంటుంది, నువ్వు ఒప్పుకోలేని న్యాయం ఉంటుంది. అయ్యగారు, భరత్ అనే ఈ అబ్బాయి భూషయ్య కొడుకే. చట్టరీత్యా ఈ పొలం ఇతనిదే. అనధికారంగా చొరపడ్డ వాళ్ళకి కఠిన శిక్ష ఖాయం. ఏమిటా కోత? కోత కాదండి, ఇందులో ఉన్న రాతే. బాబు గారు, ప్రస్తుతానికి మనం వెళ్ళటమే మంచిది. రే భూషయ్య కొడక, ఇంతకాలానికి ఈ ఊళ్ళో మొట్టమొదటిసారిగా నాకెదురు తిరిగావు. పగబట్టి బుసగొట్టే ఈ నాగరాజు ముందు నువ్వు నిలవలేవు. అంతేకాదు, నాకెదురు తిరిగిన వారికి ఎవరికైనా సరే ఈ ఊళ్ళో ఎవరి దగ్గర నుంచి ఎటువంటి సహాయం లభించదు. అది మాత్రం తెలుసుకో. పదండి. అయ్యా,
మిమ్మల్ని వాడు ఆ మాట అందుకు కాదు కానండి, కాకపోతే కూలి విధముల ముందు అనేసాడండి. నువ్వు కాసేపు నోరుపోయి. ఆ విషయం తలుచుకుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఎవరినైనా ఏమైనా చేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదు. బాబు గారు గడ్డ గీల్చుకుంటారా? నోరు మీద గాడ్లు కొడక. ఎలా కనిపిస్తున్నాను రా నీకు? గడ్డం మీసాలు గురిగిచ్చు కూర్చోమంటావురా నన్ను? నిన్ను ఏం చేసినా పాపం లేదురా. నేనేం చేశాను బాబు గారు? నోరుమై. ప్రతివాడు ఎదురు ప్రశ్నలు వేయడం నేర్చుకున్నారు. గడ్డం గీయడానికి నీ ఇష్టం వచ్చి ఎప్పుడు వస్తారా నువ్వు? నా కొడుకు పేద మీదకి వచ్చి. నోరుమై. నీకు నీ కొడుకు ముఖ్యమా, నా గడ్డం గీయటం ముఖ్యమా? నీకు అట్లానే ముఖ్యం బాబు. రేపు పొద్దున్న 6 గంటలకల్లా గడ్డం గీయటానికి రాకపోయావో నీ చీటీ చించేసి నరకనే పంపించా. అలాగే బాబు, అలాగే బాబు, అలాగే బాబు. అయ్యా, తమరికి ఇప్పుడు కాస్త మనశ్శాంతిగా ఉందనుకుంటాను. మంచి పని చేశారండి వెధవకి, లేకపోతే వీడి బతుకు వీడు కూడా ఎదురు తిరగటం ఏంటండి? నాన్న నువ్వు హిరణ్యకశిపుడివి. ఏమిట్రా నన్ను గొప్ప గొప్ప వాళ్ళ పేర్లతో పోలుస్తున్నావు? మీ నాన్న గొప్పతనం ఇప్పుడు తెలిసిందేమిట్రా? అయ్యా, హిరణ్యకశిపుడు అంటే తమరేదో దేవుడి పేరు అనుకుంటున్నట్టున్నారు. కాదా మరి? కాదండి, వాడు మహా దుర్మార్గుడైన రాక్షసుడు. వాడి కొడుకు ప్రహ్లాదుడు చాలా ఉత్తముడును, విష్ణుభక్తి గలవాడును. యారా, నాకు తెలియనంత మాత్రాన నన్ను రాక్షసుల పేర్లతోనూ పిశాచాల పేర్లతోనూ పోలుస్తావా? అసలు ఇవన్నీ ఎవరు చెప్పారా నీకు? బళ్ళో పంతులమ్మ చెప్పింది. అడ్డమైన పాఠాలు అది చెబితే మాత్రం నువ్వు నేర్చుకోవాలా? పోలాకి ఏమైనా రాయలాగా రావాయిలాగా. పంతులమ్మంటే ఎవరు? ఆ వెంకటరామయ్య కూతురేనా? ఇదిగో, ఇలాంటి పిచ్చి పిచ్చి పాఠాలు పిల్లలకు నేర్పితే దాన్ని చీటీ చించేసి నరకానికి పంపించేస్తానని చెప్పు. పోయలేదు. నాకు తెలుసు, నాకు సహాయం చేస్తే ఆ నాగరాజుకి ఎదురు తిరిగినట్లవుతుందని మీలో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, చలిచీమలు సైతం ఐకమత్యంగా కలిసి నాగుబావుని అంతం చేయగలవు. వాటికున్న ధైర్యం మనుషులైన మీలో ఏ ఒక్కరికి లేదా? మాట్లాడి చెప్పండి, చెప్పండి. బ్రతికినంత కాలం ఇలాగే ప్రిగితరంగా తలదించుకునే బ్రతుకుతారా? నాతో కలవడానికి మీరు ఏ ఒక్కరూ ముందుకు రాలేరా? మాట్లాడి. బాబు, నీ పొలం కొట్టుకోవడానికి నేను సహాయం చేస్తాను. రండి, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. పదండి. ఏమిటి మళ్ళా నన్ను అనేది? ఊళ్ళో ఉన్న కుర్రకారంతా మన మాట లెక్క చేయకుండా వాడికి సహాయం చేస్తున్నారా? అవునండి, వీళ్ళందరినీ ఇలాగే విడిచిపెట్టామనుకోండి, ముందు ముందు వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని మీ మాటని పూర్తిగా లెక్క చేయడం మానేస్తారు. అసలు తప్పంతా వాళ్ళది కాదు, ఆ భరతగాడిది. పిల్లుల్లా పడుండే ఆ కుర్రకారికి ధైర్యం చెప్పి పులులా తయారు చేస్తున్నాడు. ముందు వాణ్ణి చంపకపోతే ప్రతి విధవ ఒక్కొక్క భరత్ అవుతాడు మన ప్రాణానికి. పేమన్నా అయ్యా, మన వాళ్ళ ధాటికి తట్టుకోలేక ఆ భరతుడు తెల్లజెండా ఊపేశాడండి. వాడి సాగుకొట్టి ధాన్యం మూటలు తెస్తున్నట్టుగా శుభవార్త వచ్చింది. అందుకే తమ సన్మానించుకొని దండ తీసుకొచ్చాం. మంగళం మంగళం మాయగారికి మంగళం, మంగళం నాగరాజు గారికి. తను కాపురం ఉంటున్న అడవిలోకి వచ్చి సింహం మీద కుక్కరిస్తే దానికి గతి అవుతుందో ఈ పాటికి ఆ భర్తగాడికి అర్థమయ్యే ఉంటుంది. చెప్తాం. అయ్యా, దండ బరువు మొయలేకపోతున్నాను, మెళ్ళ వేసామంటారా? అప్పుడే ఎందుకయ్యా, వాళ్ళతో పాటు మన వాళ్ళందరినీ రాని. అది నిజమే, అందరి ముందు అయ్యగాని ఘనంగా సన్మానిస్తే ఆనందంగా ఉంటుంది. అదిగో బళ్ళు వచ్చినట్టున్నాయి.
ఆ మూటలు దించి కింద పెట్టు. భరతవీరుడికి బుద్ధి వచ్చినట్టుంది. కొందరు మనుషులు కొందరు శక్తిని తక్కువ అంచనా వేస్తారు. అలాంటప్పుడు ఎక్కువ దెబ్బలు తింటారు. అలా ఎక్కువ దెబ్బలు తిన్న తర్వాత ఎదుట వాళ్ళ శక్తిని తెలుసుకుని బుద్ధొచ్చి కాళ్ళ మీద పడ్డానికి కూడా వస్తారు. ఎవరికి శక్తి ఎక్కువ, ఎవరు ఎక్కువ దెబ్బలు తిన్నారు, ఎవరు ఎవరి కాళ్ళ మీద పడాలో మీరందరూ తెలుసుకుంటారు. నీ మొహం చూస్తే తెలుస్తుంది గెలిపి ఎవరితో చూస్తే కాదు కరణం గారు, ఆ మూటలు విప్పి చూస్తే మీకే తెలుస్తుంది. విప్పోయా అయ్యగారు రంగా భీముడు. ఏమిటి కనిపించడంలా? నువ్వు పంపించిన నీ తొత్తుల దుస్థితి. నాగరాజు, నేనిక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఇంతకాలం నువ్వు నీ తొత్తులు చేరి సాగిస్తున్న అరాచకం ఇక సాగనివ్వకుండా ఉండటానికి. నన్ను దెబ్బతీయాలనుకున్న నీ మనుషులు చావు దెబ్బలు తిన్నారు. ఇప్పుడు అర్థమైందా ఎవరు ఎవరి కాళ్ళ మీద పడాలో? నిజం నోరెత్తితే ముయ్యడం నీ తరం కాదు, న్యాయం తలెత్తితే దింపడం నీ వల్ల కాదు. ఈ భరత్ ఏదైనా చేయదలుచుకుంటే ఆపడం భగవంతుడు కూడా చేత కాదు. ఊరి మంచి కోరవలసిన నువ్వు స్వార్థంతో నాగరాజుతో చేయగలిపావు. ఉల్లిపాయల మల్లయ్య, ఉల్లిపాయలు అమ్ముకోవలసిన నువ్వు దురాశతో నాగరాజు నీయడం చేరావు. పూజారి, దైవాన్ని నమ్మి నడవలసిన నువ్వు దుర్మార్గం చేతి కింద బ్రతికేస్తున్నావు. నాగరాజు, నేను నా ఊరొచ్చి నా పొలాన్ని స్వాధీనం చేసుకున్నాను. ఇక మిగిలింది నా ఇల్లు. మర్యాదగా నా ఇంటి తాళాలు నాకు ఇచ్చేసాయి. రై, నువ్వు రెచ్చిపోయినంత మాత్రాన నీకు లొంగిపోయి నువ్వు చెప్పినట్టు చేసేంత చేతగాని వాడిని కాదు. మీ నాన్న నాకు ఇవ్వాల్సిన బాకీ కింద మీ ఇంటిని ఏనాడో చమకట్టుకున్నాను. 15 ఏళ్లుగా మా పొలంలో పండిన పంటంతా నీ స్వాధీనం చేసుకున్నాం. దాని మీద ఆ బాకీ కంటే ఎక్కువే సంపాదించాం. ఇంకా ఇంటితో నీకే సంబంధం లేదు. మర్యాదగా ఇచ్చే తాళాలు. ఇవ్వనంటే నేనే తీసుకుంటాను. బాబుగారు, ఇచ్చేయటమే మంచిది ప్రస్తుతానికి. రామూర్తి, వస్తా. ఆ రాస్కెల్ మా ఇంటిని స్టోర్ రూమ్ కింద మార్చేసినట్టున్నాడు. రాముడు, గోపన్న, అన్నీ బయటపడండి. ఏమిటో సామాన్లు బయట వేస్తున్నారు? ఎవరు అనుకుంటున్నారు? మా నాగరాజు బాబు గారివి. నాగరాజు లేడు, కేగరాజు లేడు. సామాన్లు మా మీద పడేసి నా కాళ్ళు పడతావా? ఇదేడితే చీపు నా మీద పడింది. చీపురే కదా, పర్వాలేదు. దిగండి. ఏంటన్నయ్య ఇంత ఆలస్యం? సారీ సిస్టర్, మధ్యలో చిన్న పని తగిలింది, అందుకని లేట్ అయింది. అవును, ఈ బ్యూటీస్ ఎవరు? మా మెడికల్ కాలేజ్ ఫ్రెండ్స్ అన్నయ్య. పల్లెటూరు ఎప్పుడు చూడలేదంటే చూస్తారు కదా, నేనే తీసుకొచ్చాను. వెరీ గుడ్. నేను దగ్గరుండి వాళ్ళకి అన్ని చూపిస్తాగా, చూసి మతి పోవాలి వీళ్ళకి. ఏ, ఇతను మా అన్నయ్య శేషగిరి. ఆ ఆడపిల్లలు నన్ను ముద్దుగా శేషు అని పిలుస్తారు. హౌ డు యు డు? చచ్చాం, వీళ్ళకి ఇంగ్లీష్ వచ్చే. ఐ డూ వెల్, ఐ డూ వెల్. జోకేశారు, రండి కూర్చోండి. ఏమిటి, ఏమైంది? ఈ జీప్ ఇంతే, ఇంజన్ హీట్ ఎక్కినట్టుంది. యూ డోంట్ వరీ, హీట్ దిగితే అదే స్టార్ట్ అవుతుంది. రోజా, హీట్ దిగదగా ఎందుకు, మనమే నడిచిపోతే సరే. ఇక్కడి నుంచి తోటలు పొలాలు చూసుకుంటూ హాయిగా సరదాగా నడిచెళ్ళచ్చు. అన్నయ్య, నువ్వు సామాన్ తీసుకొచ్చేయి. కమాన్. సీ యు. అయిపోయింది. అమ్మాయిల కంపెనీతో హాయిగా వెళదాం అనుకుంటే సామాన్లు మూసే డ్రైవర్లా తయారు చేసింది. పెద్ద జీప్. మనం పట్నం పట్నం అని పాకులాడతాం గాని ఈ పల్లెలో ఉన్న ఆనందం పట్నంలో ఎక్కడుంది? అక్కడంతా కుతురుమేనే. రోజా, నువ్వు ఈ ఊర్లో పుట్టడం ఎంతో అదృష్టమే. ఏ, అది నా అదృష్టం కాదే. నేను ఇక్కడ పుట్టడం ఈ ఊళ్ళో వాళ్ళ అదృష్టం. ఇక్కడి నుంచి ఈ చుట్టుపక్కల కనుచూపు మేరలో కనిపించే పొలాలన్నీ మావే. మా నాన్నగారి కష్టార్జితం. ఊళ్ళో ఉన్న అందరి పొలాలు అన్యాయంగా సొంతం చేసుకుంటే నాకు ఉంటాయి 2000 ఎకరాలు. Shut up! What nonsense you are talking? కూల్ చేసుకునే వెదవి నీకింత పొగరా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా?
నాగరాజు గారి కూతురు రోజాని. ఓ, నీ పొగరు చూస్తూనే తెలుస్తుంది అన్నీ నీ ఎబ్బ పులికలే. ఇదిగో, నేనెవరో తెలుసా? భూషయ్య కొడుకు భరత్ని. ఈ పొలం నీ బాబుది కాదు, నా బాబుది. స్టాప్ ఇట్! ఉండు, మా నాన్నగారితో చెప్పి నీ పొగరు అణచకపోతే నా పేరు రోజయ్యే కాదు. రండి. చిన్నది కొవ్వెక్కి ఉన్నది, దిగువైన వయసొచ్చి తెగ నెక్కుతున్నది. అరే సంగతున్న మగుడొస్తే గింగిరాలు కొడుతుంది. అరే కొవ్వొళ్ళ చిన్నది కొవ్వెక్కి ఉన్నది, దిగువైన వయసొచ్చి తెగ నెక్కుతున్నది. సంగతున్న మగుడొస్తే గింగిరాలు కొడుతుంది. తసదియా, అరే తసదియా. అన్నావు పూలంతా ఇస్తావే, మాలావు ఉన్నదానవే, మాలావు ఉన్నదానవే. మనిషినే చూస్తావో పని చూసి ఇస్తావో, నాలావు చూసుకోవే ఓ చిలక, నాలావు చూసుకోవే. పల్లెటూరి చిలక పట్నవాసం గిలక, నీ పొగరన్నగా గొడతాను ఎగిరి పడక, నీ పొగరన్నగా గొడతాను ఎగిరి పడక. కొవ్వొళ్ళ చిన్నది కొవ్వెక్కి ఉన్నది, దిగువైన వయసొచ్చి తెగ నెక్కుతున్నది. అరే సంగతున్న మగుడొస్తే గింగిరాలు కొడుతుంది. అరే బస్తీలో బలు పెట్టి వచ్చావు గిరెక్కి, చిక్కావు వీడి చేతికి పాప, చిక్కావు వీడి చేతికి. కూర్చోకు కొమ్మెక్కి గుంజేస్తా కౌగిలికి, నంచుకుంటా ముద్దులోనికి, నంచుకుంటా ముద్దులోనికి. ముంజలాంటి పిల్ల నిన్నొదిలేది కల్లా, మొండోణ్ణి తిట్టుకోకు నన్ను మళ్ళా, నేను మొండోణ్ణి తిట్టుకోకు నన్ను మళ్ళా. గొప్పోళ్ళ చిన్నది కొవ్వెక్కి ఉన్నది, దిగువైన వయసొచ్చి తెగ నిక్కుతున్నది. అర సంగతున్న ముగుడొస్తే గింగిరాలు కొడుతుంది. తసాదియా, అరే తసాదియా. పూజారి గారు, అమ్మాయి గారు రావడం ఏమిటి, జీపు దిగడం ఏమిటి, మీరు హారతి ఇచ్చేయాలి. ఇవ్వటమేగా నా పని. ఏమిటో నా మనసులో లేదండి. ఏ ఎందుకని? అయ్యా, ఈ రోజు ఉదయం నాకు పీడకలు వచ్చింది, అంచేతి వాళ్ళంత మంచి రోజు కాదనిపిస్తోందండి. నర్మయ్, నీకు పీడకలు వస్తే మా అందరికీ చెడ్డ రోజులా? శుభం అంటూ అమ్మాయి ఇంటికి వస్తుంటే అపశకున పాటలు మాట్లాడతావా? అపశకున పక్షి ఎరా, నువ్వు ఒక్కడే వచ్చావంటే అమ్మాయిది? ఈ డొక్కు జీబు ఈ రాష్ట్ర జీబు 10 గజాలు రాగానే ఆగిపోయింది. చెల్లె తన స్నేహితులతో నడిచి వస్తానని దిగి బయలుదేరింది. అందుకే నాకు ఈ రోజు మంచిది కాదనిపించిందండి. ఇప్పుడేం చెడు జరిగిందా? మళ్ళీ ఆ కోతకు వస్తావు? అమ్మాయి సరదాగా స్నేహితురాలతో తోటలో మీరు చూసి నడిచి వస్తుంది.
ఏమిటమ్మా ఇది? ఈ బురద ఏమిటి, ఈ బట్టలు ఏమిటి, ఏమిటి వాళ్ళకం? ఆ రాస్కల్ నన్ను బురదలోకి తోసేసి నన్ను అవమానించి అల్లరి చేశాడు డాడీ. ఎవడమ్మా వాడు? ఎవడో భూషయ్య కొడుకంట. ముందు మీరు వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలి. రండి. నా చెల్లెల్ని ఇన్సల్ట్ చేస్తాడా? వాడు ఎంత చూడాలి? బాబు, ఇలాగే రామాయణంలో శూర్పణఖని అవమానిస్తే దానన్న రావణాసురుడు తమలాగే పగబట్టి ఆ రావుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. రావణాసుడు ఎవడయ్యా శాస్త్రి? అయ్యా, వాడొక రాక్షసరాజు. పగబట్టి దేవుడైన రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళి దిక్కుమాలిన చావు చచ్చాడు. అంటే నా కొడుకు రాక్షసుడునా, ఆ భరతుగాడు దేవుడైన రాముడునా? ఎరమల ఇడా కుంటుకెళ్ళాడేడి? నే చెప్పినట్టుగానే ఈ రోజు మంచి రోజు కాదని అర్థం చేసుకుని అటు ఇటు అటు జారుకున్నాడండి. సరే, వీడి సంగతి తర్వాత చూస్తాను. కరడం ఇక ఊరుకుంటే లాభం లేదు. వాడు మా కుటుంబంలో అందరినీ అల్లరిపాలు చేయాలని చూస్తున్నాడు. తుపాకీ తీసుకెళ్లి వాడిని నడు రోడ్డు మీద కుక్కను కాల్చాడు కలుస్తాను. అప్పుడు తెలుస్తుంది ఈ నాగరాజు అంటే ఏమిటో. అయ్యా, తొందరపడకండి. శత్రువు శక్తిపరుడైనప్పుడు ఆగి ఆలోచించి తెలివిగా దెబ్బతీయాలి. అమ్మా తక్కిడా, తక్కిడా నీవే నా తల్లివి. కిలోరాయి. ఇదండి కిలోరాయి. కిలోరాయి నీవే నా తండ్రివి. గళ్ళా పెట్టి నీవే నా ఆస్తివి. మీ అందరూ నన్ను చల్లగా చూస్తే అదే 10,000. అయ్యగారండి, బెల్లం కిలో కిలో చోటు పొట్టలు కట్టేశానండి. కరెక్ట్ గా కట్టావా? కిలో అంటే కరెక్ట్ గా కిలో కట్టేశానండి. ఏంటండి లాభం ఎదురే. లాభం అండి, పొద్దున్న తక్కిడి తుడుస్తూ తుడిచేశానండి. ఆ సేపు ఉంటే నన్ను కూడా తుడిచేసావా? ఇంకోసారి కొట్టారంటే అమ్మగారితో చెప్తారు. అమ్మగారితో చెబుతాను నేను భయపెడతావు ఏమిట్రా వెతవా? ఇలా చూడు, లాభం లేకుండా బిజినెస్ చేయడం ఎట్లారా? ఈ చింతపండే మనకు లాభం. అయ్యో బాబాయ్, అంత లాభం అండి. ఉల్లిపాయలు మల్లయ్య గారా, 1 కిలో ఉల్లిపాయలు వేయండి. వీరా ఏంటే ఏమిటి ఆగ పెట్టుపట్లాడిపోతున్నావు? ఏదైనా పెళ్లి సంబంధం కుదిరిందా? లేదు బాబు, అయినా నేను చిన్న పిల్లని, అప్పుడే నాకు పెళ్ళేటి బాబు. చిన్న పిల్లవే. అబ్బా ఆపండి బాబు మీ సరసం. ముందు ఉల్లిపాయలు వేయండి, నేను వెళ్ళాలి. ఇదిగో గంపట్టు. చచ్చువేదవా, ఉల్లిపాయలు గంపలు ఎక్కడ పోతారేట్రా? ఎక్కడ పోతారండి? కింద పోస్తే మంచివి పుచ్చివి చూసుకుంటా ఏరుకుంటది. ఇప్పుడు ఏరుకో, పొంగున ఏరుకో. చాలా బాగున్నాయి. ఏటి బాబు? అదే ఉల్లిపాయలు. అన్ని బాగున్నాయి కానీ బాబు, ఇది ఒక్కటే కుళ్ళిపోయింది. ఇది మీరే ఉంచుకోండి. ఏ పిల్ల, డబ్బులు మళ్ళీ వచ్చిస్తాలే అయ్యా. అంటే డబ్బులు కొనేరుతుంది. డబ్బులు ఊరికనే చచ్చు వెదవా. దాని దగ్గర ఎక్కడ పోతాయరా బాబు? ఏం కావాలి మామ? 1 కిలో ఉల్లిపాయలు. కింద పోతే ఏరుకోండి. ముసలమ్మరా, కింద పోస్తే ఎలా ఏరుకుంటుందిరా? మీరే కానీ చెప్పారు కింద పోయి ఏరుకుంటారని. అయ్యో, నీకు తర్వాత చెబుతాను లేరా. ఏదో బుట్ట పట్టమ్మా. డబ్బులు ఇదిగో బాబు. నువ్వు వెళుతండి. రే వెతవా, ఏటండి? అమ్మమ్మలకి ముసలమ్మలకి కాదురా కింద పోయడం. వెదవా, పడుచు పిల్లలకి. ఎందుకండి? ఇందుకు బాబు ఒక్కసారి బండాపమని చెప్పు. అపోయే ఎందుకమ్మా? దేవుణ్ణి దర్శించుకోవడానికి బాబు. ప్రతి శుక్రవారం నేను మీ నాన్నగారు పసివాళ్ళైన మీతో పాటే ఈ గుడికి వచ్చేవాళ్ళు. శివాయ నమః, ఓం ఈశ్వరాయ నమః, ఓం నమ శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం ఈశ్వరాయ నమః, ఓం నమ. నువ్వు పార్వతమ్మవి కదూ? ఇంకా గుర్తున్నానన్నమాట. అప్పుడే ఎలా మర్చిపోతానమ్మా? పూజారి, నువ్వు మర్చిపోలేనివి, నీకు జ్ఞాపకం ఉన్నవి ఇంకా చాలా ఉన్నాయి. ముత్తైదువులా ఉండవలసిన మా అమ్మ నుదుటి కుంకుమ ఎలా చెరిగిందో, చేతి గాజులు ఎలా విరిగాయో నీ గుర్తుండే ఉంటుంది. పూజారి, ఆ కుంకుమ చెరిగినట్లే కొందరి చరిత్రలు త్వరలోనే చెరిగిపోతాయి. ఆ గాజులు విరిగినట్లే కొందరి అంతస్తులు విరిగి కూలిపోతాయి. అమ్మా, హారతి తీసుకుని త్వరగా వచ్చేసేయండి. అమ్మా, ఎందుకా కన్నీళ్ళు? ఒకప్పుడు
ఆవేదన వల్ల కళ్ళల్లో నీళ్ళొచ్చేవి. ఇప్పుడు ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. పూజారి గారు, ఈ ఆనందం ఎందుకో తెలుసా? నా మాట, నా ప్రతిజ్ఞ నా కొడుకు నెరవేర్చబోతున్నందుకు. పదమ్మా. రామ్మా. బాబు, మళ్ళీ ఇంట్లో అడుగు పెడతానని కల్లో కూడా అనుకోలేదురా. ఆ విధంగా శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించి తిరిగి రాజ్యానికి వచ్చాడు. ప్రజల్ని హాయిగా పరిపాలించాడు. ఆయన రాజ్యం సుఖశాంతులతో ఉండేది గనకనే దాన్ని రామరాజ్యం అనేవారు. అయితే ఇప్పుడు మన రాజ్యం రామరాజ్యం కావాలంటే ఏం చేయాలన్నా? నీలాంటి ప్రతి బాలుడు ఒక రాముడు కావాలి నాన్న. అయితే నేను రాముడిని అవుతాను. ఇది నాన్న ముద్ద. తినేశా. మరి ఇది అమ్మ ముద్ద. తిను బాబు. చాలండి. అమ్మా. బాబు, నా ప్రతిజ్ఞ నెరవేరుతున్నందుకు నాకెంతో ఆనందంగా ఉందిరా. విరిగి మాట్లాడకు. పెద్ద పులు లాంటి మనం ఒక ఆడదానికి భయపడి రక్షించమని దేవుని ప్రార్థించటం. పార్వతమ్మ ఊళ్ళోకి రావచ్చు, కానీ అది ఊళ్ళో ఉండాలిగా. దాని కొడుకు ప్రతిజ్ఞ చేయొచ్చు, కానీ వాడు బ్రతికి బట్టకట్టాలిగా. 25 ఏళ్ల నిండని ఒక కుర్రాడికి మొగ్గులేని ఆడదానికి భయపడి అర్చన చేసి వచ్చావంటే నీ చీటీ చించి నిన్ను నరకానికి పంపించాలి. కీర్తిశేషులు పోషయ్య గారి ధర్మపత్ని పార్వతమ్మ, ఏమిటిలా వచ్చా? నాగరాజు, ఆ రోజు ఏ డబ్బు కోసం నా భర్తను చంపి నా జీవితాన్ని నాశనం చేశావో ఆ డబ్బు ఇదిగో. నీ బాకీ నేను తీర్చాను, కానీ చెరిగిపోయిన నా పసుపు కుంకుమని ఇప్పుడు నువ్వు నాకు తిరిగి ఇవ్వగలవా? నా భర్తను బ్రతికించగలవా? కేవలం డబ్బు కోసం ఎంతో మంది ప్రాణాలు తీసి ఎన్నో కుటుంబాన్ని ఉసిరిపెట్టిన పాపం నిన్ను ఊరికే పోనివ్వదు. నీ పాపాన్ని నేనే పండించి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటాను. పొయ్యి ఊదుకునే ఒక ఆడది ప్రతిజ్ఞ చేయటం, దానికి పులిలాంటి మనిషి తడిసి అమ్మో నన్ను చంపకు అని ప్రార్థిస్తాడనుకున్నావా? ఆ రోజు దగ్గర పడిందనే నిన్ను హెచ్చరించడానికి వచ్చాను నాగరాజు. నీ కొడుకు సాధించిన ఘనకార్యాలకి కారణం వాడి సామర్థ్యము కాదు, నా చేతకాంతనము కాదు. మనిషిని పొడిచే ముందు ఎద్దు కొమ్ముల్ని కిందకు వంచుతుంది, అలాగనే అది ఓడిపోయినట్లు కాదు, ఎదుట మనిషిని పైకి లేపడానికి. ఎవరిని ఎవరు పైకి లేపుతారో, ఎవరిని ఎవరు కిందకు తొక్కుతారో త్వరలోనే తేలిపోతుంది. ఈ నాగరాజును పైకి లేపడానికి ఎవరికి గుండెలున్నాయి? నాకున్నాయిరా. నిన్ను పైకి లేపడానికి ఎన్నో గుండెలక్కర్లేదు. ప్రతీకారంతో ప్రజ్వరిల్లే నా ఒక్క గుండె చాలు. అమ్మా, ఈ నీచుడితో మాట్లాడినా ఒకటే, పశువుతో మాట్లాడినా ఒకటే. రామ్మా. అయ్యా, ఇదిలా జరుగుతుందని నాకు ముందే తెలుసండి. ఎందుకంటే రాత్రి నాకు పీడకలు వచ్చినంత తనకు మనమే చేశాగా. అయ్యగారు, దాని కొడుకు పరిస్థితిని చూస్తుంటే ఆనాడు మహారాజుల్ని ముక్కలు ముక్కలు చేసేసిన పరశురాముడు వాళ్ళ అమ్మగారు గుర్తుకొస్తున్నారండి. ఊరుకోండయ్యా, అసలు అయ్యగారు ఆవేశంలో ఉంటే అర్థం పర్థం లేకుండా మాట్లాడతారేమిటి? అలాగే ముందా కుటుంబాన్ని ఈ ఊరు నుంచి బయటికి పంపించే పథకం ఉందా లేదా అది ఆలోచించరే. ఉంది. ఏమిటది? వచ్చే శ్రావణ శుక్రవారం నాడు మన గ్రామ దేవత పోలేరమ్మ జాతర పెద్ద ఎత్తున జరగబోతుంది. ఆనాడు తప్పెట్లు తాళాలు బాకాలు డోళ్ళు
గొప్పోళ్ళ గుండెల్లో వడగళ్ళ రాళ్ళు తప్పెట్టు తాళాలు బాకాలు డోళ్ళు గొప్పోళ్ళ గుండెల్లో వడగళ్ళ రాళ్ళు ఎరుపెక్కుతున్నాయి అమ్మోరి కళ్ళు హరిలో రంగ పేదోళ్ళకి నాడు తిరునాళ్ళు అరే హరిలో రంగ పేదోళ్ళకి నాడు తిరునాళ్ళు తప్పెట్టు తాళాలు బాకాలు డోళ్ళు గొప్పోళ్ళ గుండెల్లో వడగళ్ళ రాళ్ళు ఎరుపెక్కుతున్నాయి అమ్మోరి కళ్ళు హరిలో రంగ పేదోళ్ళకి నాడు తిరునాళ్ళు పడుచోళ్ళ పండగమ్మ జతలేరే జాతరమ్మ సరికొత్త జంటలకు సరసాల వేళమ్మ హరిలో రంగ ముసలోళ్ళకి విపాత కథలమ్మ తప్పట్టు తాడాలు బాగాలు డోళ్ళు గొప్పళ్ళ గుండెల్లో బడగడ్డ రాళ్ళు ఎరుపెక్కుతున్నాయి అమ్మోరి కళ్ళు పడగానే పండదు ఏ పంట చెమటలు కురవల్దే మొలకలు రావంట డబ్బుంటే నాటలేవు కోపాలతో కోయలేవు గద్దెక్కి కూర్చుంటే పెద్ద మనిషివి కావు హరిలో రంగ వేమన్న చెప్పాడు వేదాలు తప్పెట్టు తాడాలు బాకాలు డోళ్ళు గొప్పళ్ళ గుండెల్లో బడగండ రాళ్ళు ఎరుపెక్కుతున్నాయి అమ్మోరి కళ్ళు పొలేరు తల్లి నీకు పొంగళ్ళు పోస్తా పొలేరు తల్లి నీకు పొంగళ్ళు పోస్తా గుడిసెల్లో చీకటుంది కడుపుల్లో ఆకలుంది పడుగోళ్ల వైపు నీకు కడగంటి చూపు ఉంటే కలబాదితో పిడిపై కళ్ళెర్ర చేయవమ్మ పెదోళ్ళ కానాడే తిరునాళ్ళు పెద్దోళ్ళ కానాడే తద్దినాలు బుద్ధున్న వాళ్ళకే పెత్తనాలు మేమన్న చెప్పాడు వేదాలు